వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పకోడీ చేయబోతున్నా. క్యాబేజ్ తోటి ఒక కప్ అంతా క్యాబేజ్ సన్నగా తరిగి పెట్టుకున్నా. ఒక సగం స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, ఒక 2 స్పూన్లు అంతా బియ్యం పిండి, 1 స్పూన్ అయితే చాలు. శనగపిండి వేసుకుందాం. కొద్దిగా కరివేపాకు ఫ్లేవర్ కోసం మొత్తం కలుపుకోవాలండి. కలిపినాక వాటర్ పోసుకుందాం కొద్దిగా. ఆయిల్ ఆల్రెడీ పెట్టుకున్న వేడి చేస్తున్నా. ఇదంతా లోపల కలుపుకుందామండి. మంచిగా కలుపుకోవాలి. మనకు సరిపడా పకోడీ ఎట్లా వేస్తామో అట్లా వేసుకుని చాలా బాగుంటుంది క్రిస్పీగా. మంచిగా కలిపేసుకున్నాండి. ఇప్పుడు ఆయిల్ కాగిపోయింది. ఆయిల్ వేసుకున్నాం. పిండి మొత్తం వండుకుంటూ పొడిగా రావాలి. ఆయిల్ కాగిందండి. ఇప్పుడు పకోడీ వేసుకుందాం. చిన్న పొడిగా వేసుకుంటే చాలా బాగా వస్తుంది. మంచిగా ఉడికిపోయిందండి పకోడీ. ఒక బౌల్లోకి తీసుకుందామండి. మంచిగా కరకరని బియ్యం పిండి కొద్దిగా వేస్తే అది క్రిస్పీగా బాగుంటుంది. మైదా అది వేస్తే గట్టిగా అయిపోతుంది కాబట్టి నేను బియ్యం పిండి వేసుకున్నాను. మీ ఇష్టం అది. ఒక బౌల్లోకి తీసుకున్నాం. కొద్దిగా ఉంది కదా, మళ్ళీ అది పకోడీ కొద్దిగా వేసేద్దాం. ఉన్నది కాబట్టి మళ్ళీ వేద్దాం. కొంచెం చిన్నగా వేద్దాం. ఎందుకంటే పెద్దగా వేస్తే ఉడకదు కాబట్టి చిన్నగా వేసుకున్నాం. చాలా బాగుంటుంది. ఇది అయిపోయింది. ఒక ప్లేట్లోకి తీసుకుందాం. సాల్వ్ చేద్దాం. ఎట్లుందో మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.